అనకాపల్లి జిల్లా కసింకోట మండలం సోమవారం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆలయ నిర్మాణదాత గొంతెన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా 12వ వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం సోమవారం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆలయ నిర్మాణదాత గొంతెన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా 12వ వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి స్థానిక ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, పీలా గోవింద సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారికి ఆలయ కమిటీ చేతుల మీదుగా సాలువ కప్పి చిరు సత్కారం చేశారు. ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సుమారు 10,000 మందికి భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొంతెన నాయుడు, నారపల్లి ప్రసాద్, గొంతెన పెదనాయుడు, గుడుపు సూర్యప్రకాష్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా ఆలయాన్ని నిర్మించుకొని మేము ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. మరి బాబా ఆశీస్సుల వల్ల మా సోమవారం గ్రామం జయంతో మా ప్రజలందరూ కూడా చాలా ఆయన సందర్భంలో జీవిస్తూ ఉన్నారు. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. సుమారు 10,000 మందికి అన్న సమారాధన ఇది మా కుటుంబం, మా తాలూకు కుటుంబం అందరూ కూడా చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా మా ప్రజలందరూ కూడా కూడా పిల్లకాయల మండలం మా వివిధ పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో వారి కృషికి పాత్రలు అవుతూ అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని టుడే టవర్స్ ను జూన్ ఆఖరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో క్రమ పద్ధతి లేకుండా టౌన్ ప్లానింగ్ చేశారని విమర్శించారు. 85 లక్షల లెగసీ చెత్తని తరలించాలంటే నిన్నటి వరకు 73 లక్షలు తరలించారు అధికారులు. 73 లక్షలు పూర్తి అయిపోయింది. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేస్తున్నాం. చెత్త పన్ను వేశారు, ప్రజల మీద కలెక్ట్ చేశారు, చెత్త మిగిలిచ్చేసిపోయారు 80 లక్షల చెత్త. అంటే గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. ఒక పక్క ఎన్జిటి, సుప్రీంకోర్టులు ముటికాయలు వేస్తున్నాయి, వీటిలన్నిటిని క్లీన్ చేయండి, వీటి వల్ల అనేక రోగాలు ప్రజలకు వస్తున్నాయి అంటే గత ప్రభుత్వానికి అసలు పట్టించుకోవాలా. కానీ ఈ ప్రభుత్వం రాగానే కేవలం 1 ఇయరే ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు. నాకు ముఖ్యమంత్రి గారు 1 ఇయర్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. దాని ప్రకారం టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా రోజుకి 65,000 టన్నుల లెగసీని బయటకు పంపించే మిషన్లు వచ్చేస్తున్నాయి. రేపు అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షలు పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రౌండ్ కంటే కింద 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగుల్లో ఎంత ఉందో డ్రోన్ల ద్వారా సర్వే చేసి దాన్ని కూడా డిసెంబర్ 31 పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా చేసి పరిశుభ్రమైన నగరాలుగా చేస్తున్నాం. మరొకటి, ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 7,000 టన్నుల చెత్త ప్రతిరోజు వస్తుంది. 123 మున్సిపాలిటీస్లో 7,000 టన్నులు. డెవలప్డ్ కంట్రీస్ చాలా స్టడీ చేశాను నేను. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, అష్కాబాద్, ఆస్టానా, వాటిల్లో ఎలా చేస్తున్నారంటే మెజారిటీ కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వాడుతున్నారు. వచ్చిన చెత్తను తీసుకుపోయి అక్కడ జనరల్ వేస్ట్ దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ ఎలక్ట్రిసిటీ వస్తుంది. అటువంటి 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు 10 ప్లాంట్లు అనౌన్స్ చేశారు, 10 శాంక్షన్ చేశారు. 10లో మేము ఉన్నప్పుడే గుంటూరు, విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8 గత ప్రభుత్వం వదిలేసింది. ఎందుకంటే ఈరోజు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రోజు వచ్చే 1,400 టన్నులు తీసిపోయి దాంట్లో వేస్తున్నారు. అక్కడ బర్న్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా రోజు 1,400 టన్నులు ఆ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు.
బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. అలాంటి గత ప్రభుత్వం 10లో 8 వదిలేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 టేకప్ చేస్తున్నాం. దానికి కాకినాడ, నెల్లూరు, కడప, అనంతపురం టెండర్లు అయిపోయినాయి 4. మరొక 2, ఒకటి తిరుపతిలోను, మరొకటి విజయవాడ. అంటే గుంటూరు, విజయవాడ కలిపి ఆ రోజు పెట్టాం. ఈరోజు అక్కడ 1400 ఎక్సెస్ అయిపోయింది. అందులో విజయవాడలో మరొక 1000 టన్నులతోనూ, అదేవిధంగా తిరుపతిలో ఒక 600 టన్నులతోనూ శాంక్షన్ చేసాం. అవి 2 కూడా త్వరలో టేకప్ అవుతాయి. అవి చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ప్రాజెక్టు ముందుకు రావాలంటే ఎందుకంటే ఈచ్ ప్రాజెక్టు యొక్క కాస్ట్ 350 కోట్ల నుంచి 450 కోట్లు పెట్టాలి పెట్టుబడి వాళ్ళు. ఇలా ఈ రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ చేయడానికి ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. హై ప్రయారిటీ. ఈరోజు అధికారులకు అటు ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మి నగర్ లో మంత్రి నాదెళ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించాలి, సుపరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం. ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులకు, గౌరవ శాసనసభ్యులకు, యంత్రాంగం నుంచి, ప్రభుత్వ యంత్రాంగం నుంచి అధికార యంత్రాంగాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15వ తారీఖు కల్లా ముగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి ఈ కార్డులు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. అంటే ఫస్ట్ తారీఖులో డిస్ట్రిబ్యూషన్ అయిపోద్ది, లేకపోతే ఫస్ట్ తారీఖు రేషన్ పాత కార్డుల ద్వారా తీసుకోవచ్చు ఎలా? రేషన్ మేము ఇవ్వడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. సో ఎప్పుడైతే ఆ వివరాలు నమోదు చేసుకున్నారో, ఇంక్లూడింగ్ ఎవరైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు, అడ్రస్ మార్పు చేసుకున్న వాళ్ళు, కార్డు స్ప్లిట్టింగ్ అంటే కుటుంబంలో పెళ్ళైన తర్వాత కొత్త కార్డు కోరుకుంటారో దంపతులు, అవన్నీ కూడా పొందపరిచాం. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు నుంచే మేము వాళ్ళకు కూడా రేషన్ అందిస్తున్నాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. కార్డు వచ్చినా రాపోయినా ఈ 15 రోజుల్లో మీరు తప్పకుండా మీరు సెప్టెంబర్ 1వ తారీఖున మళ్ళీ మీరు గతంలో ఏ విధంగా సాధారణంగా మీరు రేషన్ తీసుకునే వాళ్ళు అదేవిధంగా మీరు పోయి సరుకులు తెచ్చుకోవచ్చు. రేషన్తో పాటు మేము షుగర్ కూడా ఇస్తున్నాం. పంచదారతో పాటు అవసరాన్ని బట్టి నిత్యావసర సరుకులు, పామాయిల్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాబోయే రోజుల్లో గోధుమ కూడా సరఫరా చేసేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీన్ని దయచేసి సద్వినియోగంగా ఉపయోగించుకోమని, అనవసరంగా పక్కదారి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరులపైన, ఈ వ్యవస్థ పైన ఉంటుందని ఈ సందర్భంగా కోరుతున్నాం. అప్గ్రేడ్ చేస్తున్నామండి. ఈపాస్ మెషిన్స్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. ప్రతి చోట ఆ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగే విధంగా ముందుకెళ్తున్నాం. ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ట్రాన్స్పరెన్సీ అద్భుతంగా పెరిగిపోతుంది, రియల్ టైం గవర్నెన్స్ వస్తుంది. నేను ఇందాక అన్నట్టు డాష్ బోర్డ్ ఒకటి క్రియేట్ చేసాం. ఆ డాష్ బోర్డ్ ద్వారా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అక్కడ మా కేంద్ర కార్యాలయంలో మా కమిషనర్ గారికి ఎప్పటికప్పుడు సమాచారం, షాప్ వారీగా కార్డుదారుడు, ఆ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకున్నారు అది కూడా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మాకు వస్తున్న ఫోన్ కాల్ బట్టి మాకు అర్థమవుతుంది. కుటుంబాల్లో ఒకే కార్డు ఉండేది ఇదివరకు. సో ఆ కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎస్పెషలీ తెలియకుండా ఇంకెవరైనా రేషన్ తీసుకుంటే వేరే కుటుంబంలో సభ్యులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది. అవన్నీ లేకుండా ఎప్పటికప్పుడు పారదర్శకంగా కరెక్ట్గా జరిగేటట్టు సరఫరా కూడా. ఎందుకంటే మేము ఈ రోజుకి మా కూటమి ప్రభుత్వం వచ్చినాక 87% నుంచి మేము 92 నుంచి 93% వరకు అందించగలుగుతున్నాం. అందులో 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు కూడా ఇంటింటికి వెళ్ళి మా షాప్ డీలర్స్ అందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కడ కూడా పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గే విధంగా, అది ఎక్కడ దారి మళ్ళకుండా చూసుకునే విధంగా ఒక బాధ్యతతోటి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మాకు ఆ ట్రాన్స్పరెంట్ విధానం, కొత్త ఆలోచన, అకౌంటబిలిటీ పెరుగుతుందని నమ్మకంతో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. రేషన్ దుకాణాల సంఖ్య పెంచాలని కొంతమంది కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 29,792 రేషన్ షాపులు ఉన్నాయండి. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కొంతమంది మా చవితి పందిరిలో భద్రతా చర్యలు చేపట్టాలి. నిర్వాహకుల సమావేశంలో సౌత్ ఏసీపీ శ్రీనివాస్ ఆదేశం.
స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న వినాయక పందిళ్ల నిర్వాహకులతో సౌత్ ఏసీపీ వై శ్రీనివాస్ ఆదివారం గాజువాక క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పందిళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా జీవీఎంసీ నుంచి అన్ని అనుమతులు పొందాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పందిళ్లలో నీటి డ్రమ్ములు, ఇసుక వంటి భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉంచాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా డీజే సౌండ్ వాడకం పూర్తిగా నిషేధమని, ఎవరైనా డీజేలు ఉపయోగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుగుండు సామాగ్రి వినియోగం నిషేధమని, 11 రోజులు దాటే పందిళ్లకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. భక్తుల నుంచి టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సౌండ్ సిస్టమ్స్ వాడకూడదని, జనాలు నడిచే రోడ్లపై పందిళ్లు ఏర్పాటు చేయరాదని ఏసీపీ వై శ్రీనివాస్ స్పష్టం చేశారు. పోలీసులు సూచించిన ప్రదేశాలలోనే వినాయక నిమజ్జనం జరగాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో గాజువాక సీఐ పార్థసారథి, స్టీల్ ప్లాంట్ సీఐ కేశవరావు, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐలు హరికృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని పెద్ద పెద్ద విగ్రహాలైనా కూడా వాళ్ళు చాలా క్రమశిక్షణతో విగ్రహాలు ముందుగా అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా గాజువాక పరిసర ప్రాంతాల గాజువాక పోలీస్ స్టేషన్, దువ్వాడ స్టీల్ ప్లాంట్, సౌత్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ భక్తులందరికీ కూడా మరి వినాయక చవితి ఆనందంగా జరుపుకోవాలని చెప్పి, ఈ ఆనందంలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి గైడ్లైన్స్ పాటించాలన్న దాని గురించి ఈరోజు ఈ ఆర్గనైజర్స్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మరి పండాల్స్ ఏర్పాటు చేసే విషయంలో కానీ, మరి పండాల్స్ అక్కడ పూజ చేసే టైంలో ఎన్ని రోజులు అక్కడ మరి పూజల్లో పెడతారు, అనంతరం మరి నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ నిమజ్జనం చేసుకోవాలి, ఎన్ని విషయాల గురించి కూడా వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా నిబంధనలు, మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఆ పండాల్స్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, మరి వాళ్ళ యొక్క కమిటీ మెంబర్ల యొక్క బాధ్యతలు ఏంటి, మరి ఎలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవాలి, మరి అవన్నీ కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరు ఎక్కడ నిమజ్జనం చేసుకోవాలి, ఏ రోజు నిమజ్జనం చేసుకోవాలి అనే కార్యక్రమం కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే అనుమతి ఇస్తామో అనుమతి ఇచ్చే రోజే వాళ్ళందరికీ కూడా మీరు ఫలానా రోజు నిమజ్జనం చేస్తారు కాబట్టి ఫలానా ప్లేస్కి మీరు నిమజ్జనం చేసుకోవాలని చెప్పేసి ఆ ప్రాంతం కూడా వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇతర భద్రతా ఏర్పాట్లతో పాటు మెయిన్ విషయాలు ఏంటంటే, ఎక్కడ కూడా ఎవరికి కూడా మరి డీజే సౌండ్ సిస్టమ్ అనేది అనుమతించబడదని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతుంది. మరి పండాల్స్ దగ్గర కానీ పొజిషన్ సమయంలో కానీ డీజేకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. అదేవిధంగా ఎక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారో అక్కడ తప్పనిసరిగా మరి స్ట్రక్చర్ కూలిపోకుండా మళ్ళీ అలాంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు, ముఖ్యంగా R&B అధికారులు, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కంపల్సరీగా వాళ్ళు ఫిట్ అనేది సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కంపల్సరీగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఎక్కడైతే మీరు కొన్ని చోట్ల మరి మా దృష్టికి వచ్చింది, దర్శనం కోసంగా టికెట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం కొంతమంది చేస్తారని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అది అనుమతించడానికి లేదు. ఆలోచనలు కూడా తీసుకొని వారి ఆలోచన విధానంతో వారి అభిప్రాయాలు తీసుకొని పార్టీని పటిష్టపరచడమే కాకుండా ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలనేటువంటి ఆలోచనతో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజుల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో అన్ని స్థాయిల నాయకుల్ని కూడా కలుసుకొని వారి అభిప్రాయాలు తెలుసుకొని వారు ఒక దిశ సూచించే విధంగా
ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్ళగలగాలి, ఇంకా ప్రజల్లో జన సైనికులు వీర మహిళలు ఏ రకంగా మమేకమై వారికి మరింత సేవ చేసే అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ఎటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో వెయ్యి ప్రయాసాలకి కష్టాలకి లోనై పూర్తిగా నాయకుడితో అండగా నిలబడి, ముఖ్యంగా జన సైనికుడు అనేసరికి నాయకుడికి ఏ విధంగా అయితే ఒక మాట ఇచ్చాడో ఆ మాటకు కట్టుబడి ఉంటారని, గతంలో ఏ విధంగా అయితే తను రాజకీయంగా వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఏ విధంగా అయితే గెలిచినా ఓడినా నేను ప్రజలతో ఉంటానని మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మళ్ళీ జనసేన పార్టీని స్థాపించి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి, అధికారులు తీసుకురావడం కాదు, అది మొదటి మాట అయితే, రెండో మాట ఈ రాష్ట్రంలో ఓటు చేలనివ్వను, ఓటు పటిష్టంగా ఉంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మేము ముందుకు వెళ్తామనే మాటతో కట్టుబడి కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అంటే ఒక మాట ఇస్తే ఆ మాటకి ఏ రకంగా కట్టుబడి ఉంటారో, ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తను వ్యక్తిగతంగా ఎంత నష్టపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నటువంటి నాయకుడితో పనిచేయడం అన్నది జన సైనికులకి వీర మహిళలకు చాలా గర్వించదగినటువంటి విషయం. ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ 3 రోజుల సమావేశాలు పూర్తిగా నిర్దేశించబడ్డాయి. కాబట్టి ఈ సమావేశాలు విజయవంతం కావడానికి వివిధ కమిటీలు వేశారు. కమిటీల ద్వారా ఈ రాష్ట్రం నుంచి పక్క తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రతినిధుల సమావేశం. ఇది ముఖ్యంగా ప్రతినిధులు సుమారు 14,000 మంది ప్రతినిధులు ఉన్నారు. వీర మహిళలు కాకుండా వీర మహిళలకు ప్రత్యేకమైనటువంటి విధంగా వారికి గౌరవిస్తూ వారితో ప్రత్యేకించి నాయకుడు కలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు జన సైనికులతో ఎవరైతే పోటీ చేశారో వారితో, అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా పార్టీ ఆర్గనైజేషన్లో మొదటి నుంచి కష్టపడి ఎవరైతే ఉన్నారో వారితో కూడా వివిధ స్థాయిల్లో ఈ 3 రోజుల్లో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకొని వారి సూచనల ద్వారా పార్టీని పటిష్టపరిచి ప్రజలకు మరింత మేలైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కోన్ తాతార్ గారు, అది ఎంత దారుణంగా నన్ను ఎంత ట్రోల్ చేయాలని ట్రై చేసినా నా కార్యకర్తలు నాకు అంత విన్నట్టుగా దన్నట్టుగా ఉంటే ఈరోజు సంవత్సర కాలంలో మేము చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలని, ఒక్కొక్క లీడర్ని ఒక్కొక్క విధంగా టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు టార్గెట్ చేస్తే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఒలికిపోతాం అనుకుంటున్నారా? అదే విధంగా ధీటుగా సమాధానం చెప్పగలను, అదే విధంగా పరువు నష్ట దావా వేయగలను, చేసి చూపిస్తాను. మీ తప్పు మీరు దిద్దుకోవడానికి అవకాశం 24 గంటలే ఇస్తున్నాను. మీ సోదరులందరూ, మిగిలిన సోదరులందరికీ కూడా నేను దయచేసి వినయపూర్వకంగా మీ అందరికీ వేడుకుంటున్నాను. ఇక్కడ ఎవరు తప్పో ఎవరు గొప్ప మీరు చూడండి, చూసి తెలియజేయండి. థ్యాంక్ యూ. నాకు సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఆయన ఏసీపీ ట్రాప్లో దొరికాడు సార్. ఆయన ఫస్ట్ టైం కాదు, రెండు సార్లు వైసీపీ గవర్నమెంట్లోనే దొరికాడు. ఆ వైసీపీ గవర్నమెంట్లో ఆయన పదవుల మీద పదవులు ఇచ్చుకుంటూ తీసుకెళ్లారు. నేను మంత్రి సంవత్సరం అయింది, అక్కడ నా దగ్గరకు వచ్చి ఏం జరిగిందన్నది మీరు అందరు పేపర్లో ఆల్రెడీ రాశారు. అవినీతి జరగకుండా ఆపాలన్నదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమే మా అందరి లక్ష్యం. కాబట్టి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే, జైలుకు పోతారు ఎవరైనా సరే, అది ఎవరవని. ఖచ్చితంగా ప్రతి శాఖలో కూడా అందరూ నీతివంతంగా పనిచేయాలన్నదే, అవినీతి జరగకూడదన్నదే చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. మేము అలాగే వెళ్తున్నామండి. గత గవర్నమెంట్లో ఆయన పనిచేసి అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నారు. మరి మీరు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు కంటిన్యూ చేశారు? మేము కంటిన్యూ చేయడం కాదండి, 6 నెలల్లో రిటైర్ అయిపోతున్నాము అని ఆయన కాగితాలు తెచ్చుకున్నాడండి. యాక్చువల్గా మేమేంటంటే అతను ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్న ఆయనకి మమ్మల్ని ఇంకొక స్థాయి మనిషి రావాలి అనుకుంటే మాకు కొంత టైం పడుతుందండి. నేను వచ్చి సంవత్సరం అయింది. మాకు అది నేర్చుకోవాలంటేనే 6-7 నెలలు పడుతుంది. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మీ అందరికీ తెలుసు, నేర్చుకుంటున్నాం మేము. నేను ఫస్ట్ ఒకసారి ఎమ్మెల్సీ చేశాను, ఎమ్మెల్యే అయితే ఫస్ట్ టైం. మంత్రిగా ఉన్న తర్వాత
కొత్త విషయాలు. ఇప్పటికి కూడా 100% నేను నేర్చుకున్నానని చెప్పలేను. మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఏంటంటే ఏసీపీ ట్రాప్ అయిన తర్వాత ఇతర మానలేదని తెలిసి ఉంటుంది. అంతేగాని అంతకుముందు మాకు తెలియదు కదండి. ఒకసారి ఆలోచించండి మీరు. గవర్నమెంట్లో వైసీపీ కూడా దాన్ని అంటగాగినప్పుడు ఆ పార్టీకి సంబంధించి పనులు చేసినప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే ఓటర్లు కూడా అందరినీ వేధించినప్పుడు మీరు ఎందుకు సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంతో చాలామంది ఉన్నవాళ్ళే. వాళ్ళందరినీ తీయాలంటే ఎంతమంది తీయగలుగుతాను నేను? నేనేమిటంటే ఆయన విషయం మాట్లాడతాను. మిగతా చాలా మంది ఆఫీసర్ న్యూట్రల్గా పనిచేశారు. ఆయన ఒక నియంతలాగా గత 7-8 ఏళ్ళుగా అసలు ఎవరు ఆయనే డిఈ, ఆయనే ఈఈ, ఆయనే ఎస్సీ, ఆయనే సిఈ, ఆయనే ఈఎన్సీ కదా సార్. ఫస్ట్ కమిషనర్ పోస్ట్ ఒకటే మీరు ఆయనకి ఇవ్వలేదు. అన్నీ ఆయన నేనేది ఇవ్వలేదండి. గవర్నమెంట్ అదే అంటున్నాను.